పిల్లలు, ఈసారి మా అల్లుడి బిడ్డ చేతితో మామిడికాయ పచ్చడి పెట్టించాన్రా. ఇంటంతా పచ్చడి వాసనతో పండుగలా మారిపోయింది. ముందుగా లీటర్న్నర పల్లీ నూనె బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పిల్లలు. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి నెమ్మదిగా కలపాలి. 2 నిమిషాల తర్వాత ఎల్లిపాయల పేస్ట్ వేసుకుని ముద్దలు ఉండకుండా బాగా కలుపుకోవాలిరా. మా అల్లుడు ఎంత శ్రద్ధగా కలుపుతున్నాడో చూడండి. చేతిలో ప్రేమ ఉంటే పచ్చడికి రుచి ఇంకోలా వస్తుంది పిల్లలు. తర్వాత మామిడికాయ ముక్కలకున్న పొరను నెమ్మదిగా తీసేయాలి. మా అల్లుడు బిడ్డ ఎంత ఓపిగ్గా చేస్తున్నారో చూడండి. ముక్కలను బాగా తుడిచిన తర్వాత 3 మ్యాంగో పచ్చడి, కారం 1/2 కిలో, ఎల్లిపాయలు విడిగా వేసుకుని ఆవపిండి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చల్లారిన నూనెలో కలిపి మామిడికాయ ముక్కలను కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలపాలి. చందన మధ్యలో శాంతి శాంతి అంటూ పెద్దవాళ్ళ మాటలా తల ఊపుతుంది. తర్వాత జాడీలో నెమ్మదిగా ఎత్తి పెట్టుకుని 3 రోజుల తర్వాత మళ్ళీ తీసి కలిపితే అసలు రుచి వస్తుందిరా. ఆ చేసిన పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకుని ఒక ముద్ద తింటే ఆ రుచి అమోఘం అండి. ఇంటి ప్రేమంతా అందులోనే ఉంటుంది. చివరికి ముగ్గురు ఒక ఊయలపై కూర్చుంటారు.